గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ మూవీ అయితే అప్పుడే కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే వచ్చేస్తుంది అనమాట కొన్ని రోజుల్లో. సో కొన్ని రోజులు ఒక 2 days లో అనమాట. సో అప్పుడే నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేసిందా, అసలు అప్పుడే ఒకటి థియేటర్స్ సో ఆడేసిన ఎంత బ్లాక్ బస్టర్ అయిందని అంతే అప్పుడే గడిచిపోయిన అన్నట్టుగా అయితే సో అఖండ తాండవం మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ వల్ల బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది అనమాట. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు పెట్టిన ఎఫర్ట్ అయితే మామూలుగా లేదు ఆ మూవీ మీద. అలా ఎందుకంటే సో పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ థియేటర్స్ రిలీజ్ అవడం అనేది నాట్ ఏ జోక్ అని చెప్పుకోవాలి. ఈ లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, అలాగే ఇంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తుందని కూడా సో కళ్ళ కూడా అనుకోలేదంటే బాలయ్య బాబు గారు ఇప్పుడు కూడా షాక్ లో ఉన్నారు. ఇకపోతే సో నెట్ఫ్లిక్స్ లో అయితే రేపు 9వ తారీఖు నుంచి కూడా సో నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో 9వ తారీఖున అయితే అఖండ తాండవం అనేది సో ఓటీటీలో కూడా తాండవం చేయడానికి అయితే రెడీ అయింది, సిద్ధమైందని చెప్పాలన్నమాట. అన్ని లాంగ్వేజెస్ లో మన పాన్ ఇండియా లెవెల్ అన్ని లాంగ్వేజెస్ లో అయితే అఖండ తాండవం నెట్ఫ్లిక్స్ లో సో సందడి చేయబోతుంది. అది కూడా సో దుమ్ము లేకపోతుంది అనమాట. ఇప్పుడు అంతా థియేటర్స్ సో షేక్ చేసి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా షేక్ చేయడానికి అయితే రెడీ ఉంది బాలకృష్ణ గారి సో అఖండ తాండవం మూవీ మామూలుగా లేదు. ఇకపోతే 27వ రోజు కూడా కలెక్షన్స్ సునామీ అయితే సో ఏమాత్రం తగ్గేది లేనట్టుగా ఉంది. సో అంటే 27వ రోజు నేను చెప్తున్నాను అనమాట. 27వ రోజు కూడా సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీభత్సాన్ని అయితే సృష్టిస్తూ ఉంది. కలెక్షన్స్ కూడా దుమ్ము దులిపేస్తూ ఉన్నాయి అనమాట. అన్ని లాంగ్వేజ్ లో కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అన్ని లాంగ్వేజ్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే యూఎస్ఏలో, యూకేలో ప్రతి చోట నార్త్ అమెరికాలో కూడా ఈ లెవెల్లో కలెక్షన్స్ రాబడుతుందంటే సో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ స్టామినా ఏ మేరకు అయితే సో రెట్టింపు అయింది అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఓవరాల్ కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చింది. పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ రెవెన్యూనే జనరేట్ అయింది అనమాట. మామూలుగా కాదు, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. కలెక్షన్స్ సునామీ అయితే సో మామూలుగా 5 సార్లు 100 కోట్లు దాటిన కలెక్షన్స్ 100 కోట్లు దాటిన మూవీస్ లో బాలకృష్ణ గారు ఒకళ్ళు ఉన్నారనమాట. ఈ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయని కూడా ఆయన కూడా కళ్ళ కూడా అనుకోలేదు. ఇకపోతే మన తెలుగు మన తెలంగాణ, ఆంధ్రాలో రెండు కలిపితే మాత్రం ఈ రోజు 27వ రోజు కలెక్షన్స్ అయితే సో 8.6 లక్షలు అయితే వచ్చిందన్నమాట. 8.6 లక్షలు అయితే తెలంగాణ అండ్ మన ఏపీ కలుపుకుంటే 8.6 లక్షలు అయితే వచ్చింది. సో అటు ఇటు పోతే కర్ణాటకలో 50,000 అయితే వచ్చింది, తమిళనాడులో కూడా 25,000 వచ్చినాయి అనమాట. ఈ కలెక్షన్స్ చాలు, ఎందుకంటే సినిమా ఇన్ని రోజులు ఈ రకంగా సింగర్ ఒక 2-3 రోజులు పోతే 1 month కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ అయినా కూడా సో కలెక్షన్స్ అన్ని దుమ్ము దులిపేస్తున్నాయి అనమాట. ఓవరాల్ సో మన ఇండియా లెవెల్లో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కలిపి కూడా సో 18.5 లక్షలు అయితే కలెక్షన్స్ అయితే 27వ తారీఖు కలెక్షన్స్ అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇకపోతే యూకే, ఆస్ట్రేలియా ప్రతి చోట అన్ని సో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 1,05,00,000 అయితే 27వ తారీఖు అయితే వచ్చిందన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, 1,05,00,000 అయితే ఈ 27వ తారీఖు అయితే కలెక్షన్స్ అయితే సృష్టించింది అనమాట. ఇకపోతే ఎనీవే సో ఈ థియేటర్స్ అన్ని కూడా ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చేస్తే ఎవరు కూడా చూడరు. సో అందుకని ఇంకా కలెక్షన్స్ అన్ని చాలా తగ్గిపోయాయి. బట్ అయినా పర్లేదు, 100 crores మార్క్ ని దాటేశారు బాలయ్య బాబు గారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే సో ఈ యొక్క 100 crores గ్రాస్ అయితే ఎప్పుడో దాటేశారు అనమాట. సో అది సో వీళ్ళ తాండం అయిపోయింది. ఇకపోతే సో మళ్ళీ నెక్స్ట్ రాబోయే మూవీ గురించి కూడా రేపు ఎల్లుండో ఒక మంచి అప్డేట్, సంక్రాంతికి ఇంకొక అప్డేట్ అయితే రాబోతుంది. గోపీచంద్ మళ్ళీ దర్శకత్వం తమన్ మ్యూజిక్ లో సో మన బాలయ్య బాబు గారు నటించబోతుంది. అది కూడా సో రేపు సంక్రాంతికి అయితే ఒక మంచి అప్డేట్ ఉందనే చెప్తున్నారు అనమాట. చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ 27వ తారీఖు వీడియో సో కలెక్షన్స్ వీడియో, రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.